ప్రభు పరిశుద్ధ నామములో परमेश्वर के पवित्र नाम में మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాతి వందనాలు తెలియపరుస్తున్నాను. प्रभु यीशु मसीह के नाम में आपको नमस्कार करता हूं। ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా కొద్ది క్షణాలు దేవుని యొక్క వాక్యము చేత మిమ్మల్ని ఆదరించాలని మీ ఎదుకు వచ్చి ఉన్నాం. इस समय कुछ समय तक आपके इस परमेश्वर के वचन से आप लोगों को ध्यान दिलाने की कोशिश करता हूं। దేవుని యొక్క మాటలు శ్రేష్టమైనవి. और परमेश्वर का वचन जो है श्रेष्ठ है। దేవుని యొక్క మాటలు ఒక వ్యక్తిని బ్రతికించగలిగినవి. परमेश्वर का वचन जो है एक व्यक्ति को जीवित करता है। పలుమార్లు మన హృదయాల్లో వచ్చేటువంటి బాధలు, దిగులు, చింత వీటన్నిటి నుంచి కూడా దూరపరచగలిగినటువంటి సామర్థ్యత కేవలం దేవుని యొక్క వాక్యానికి మాత్రమే ఉంది. हाँ, हमारे जीवन में जो परिस्थिति आती है, कठिनाई आती है, उन सारी बातों को दूर करने के लिए परमेश्वर का वचन ही है जो कि दूर कर सकता है। అందుకనే ప్రభు అంటున్నాడు, इसलिए परमेश्वर कहता है, యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని అన్నిటికీ విడువను ఎడబాయనని చెప్తున్నాడు. यूहन्ना रचित सुसमाचार के 14 अध्याय के 18 पद में कहता है, तुझे मैं कभी नहीं छोड़ूंगा कहता ఆయన है। అంటున్నాడు, అనాథలుగా మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టనని అంటున్నాడు. मैं तुझे अनाथ नहीं छोड़ूंगा कहता है। ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. वो हमें अनाथ नहीं छोड़ेगा। ఈ రోజున కుటుంబాల్లో వస్తున్నటువంటి పరిస్థితులను చూసి, आज के इस समय में परिस्थितियां जो देखकर परिवारों में లేకపోతే ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి और इस जगत में जो घटनाएं घट रही है उसको देखकर కృంగిపోయి, निराश होकर, అయ్యో నా జీవితం ఏమైపోతుందో, अब मेरा जीवन क्या हो जाएगा, నా బిడ్డల జీవితం ఏమైపోతుందో, मेरे बच्चों का जीवन क्या हो నా जाएगा, భార్య జీవితం ఏమైపోతుందో, मेरे पत्नी की जीवन क्या हो నా जाएगा, భర్త జీవితం ఏమైపోతుందో, मेरे पति का जीवन क्या हो నా जाएगा, తల్లిదండ్రుల జీవితం ఏమైపోతుందో मेरे माता पिता का जीवन क्या हो అని जाएगा। ఒకవేళ దిగులు చెందుతూ కృంగిపోతూ ఉన్నవేమో. ऐसा हम विचार करते होंगे और निराश हो जाते हैं। కుటుంబంలో ఉన్న ఎవరిని కూడా ఆయన అనాథలుగా విడిచిపెట్టడు. परिवार में किसी को भी परमेश्वर अनाथ नहीं ఈ छोड़ेगा। రోజున నిన్ను కూడా దేవుడు అనాథగా విడిచిపెట్టడు. परमेश्वर आज भी तुझे अनाथ नहीं छोड़ेगा। జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటిని చూసి అయ్యో నా జీవితం ఏమైపోతుందని కృంగిపోతున్నవేమో. होने वाली परिस्थितियों को देखकर मेरा जीवन क्या हो जाएगा, ऐसा व्याकुल होने की आवश्यकता नहीं है। దేవుడు అంటున్నాడు, నేను నిన్నటికి విడువనని ఈ రోజున వాగ్దానం చేస్తూ ఉన్నాడు. परमेश्वर का वाचा है कि आपको कभी नहीं छोड़ूंगा कहता మన है। దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? मेरा महान परमेश्वर है। ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. और व्यवस्था विवरण की पुस्तक 4 अध्याय के 31वें पद में इस प्रकार कहता అక్కడ है। స్పష్టంగా ఆయన ఎంత గొప్ప దేవుడు అక్కడ రాయబడి ఉంది. यहाँ पर परमेश्वर कितना महान है ये लिखा हुआ है। అక్కడ చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వచనం ఒకసారి గమనించండి. और व्यवस्था विवरण 4 अध्याय के 31वें पद को जरा स्मरण నీ कीजिए। దేవుడైన యెహోవా కనికరం కలిగిన దేవుడు. क्योंकि तेरा परमेश्वर यहोवा दयालु ईश्वर है। మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే కనికరం కలిగిన దేవుడు ఆయన. हमारा परमेश्वर दयालु परमेश्वर है। పలుమార్లు మనం దేవునికి వ్యతిరేకంగా బ్రతికి ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ ఆయన నీ మీద కోప్పడే దేవుడు కాదు हर ఆయన. समय उसके विरुद्ध में हम कार्य करके उससे दूर होने के बाद भी वो हमसे क्रोध नहीं करता। తప్పిపోయిన కుమారుడు తండ్రిని దూషించి అవమానకరమైన మాటలు మాట్లాడి తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. उड़ाऊ पुत्र जिस प्रकार से अपने पिता से दूर चला गया, उसके बाद उसको कुछ नहीं हुआ। అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అన్ని కోల్పోయిన తర్వాత అనుకుంటున్నాడు, నా తండ్రి దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఏమంటాడో. मैं सब कुछ गंवाने के बाद उड़ाऊ पुत्र अपने पिता के पास मैं जाऊंगा तो मेरे पिता क्या कहेगा, ऐसा विचार किया। ఎన్నో దూషణకరమైన మాటలు మాట్లాడాను. अपने पिता को वो कितनी सारी बातें बोली ఒక్కసారి కూడా ఆయన మాట నేను వినలేదు. और उसकी बातों को मैंने नहीं मानी। తండ్రి చెప్తున్నా కూడా నేను లెక్క చేయకుండా నా ఆస్తిని నేను తీసుకుని దూరంగా వచ్చేసాను. और पिता ने कहा लेकिन मैं उसकी संपत्ति को लेकर मैं दूर देश चला गया। ఇప్పుడు తిరిగి వెళితే నన్ను క్షమిస్తాడా? मैं अगर वापस जाऊंगा तो मुझे क्या अंगीकार ఇప్పుడు करेंगे? నేను తిరిగి వెళితే నన్ను ఎన్ని మాటలు అంటాడో और ये मैं वापस जाऊंगा तो मुझे कितनी सारी डांट पड़ेगी, అని అనుకున్నాడు. ऐसा विचार किया కానీ उसने। తండ్రి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు लेकिन वो उड़ाऊ पुत्र जब अपने पिता के घर के पास आया వెంటనే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి హగ్ చేసుకున్నాడు. और पिता ने तुरंत दौड़ते हुए जाके उसको अपनी बाहों में रख అతని लिया మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. और उसको जाकर उन्हें चूमा लिया। భయంతో ఇట్లా కుమారుడు తండ్రి వైపు ఇలా చూస్తూ ఉన్నాడు. और बड़े भय से अपने पिता की ओर डर देख रहा था। ఎందుకో తెలుసా? क्यों मालूम है? తండ్రి ఏమని అంటాడేమోనని. और पिता कुछ कहेगा क्या, కానీ ఒక్క మాట కూడా పలకలేదండి. लेकिन पिता ने उसे कुछ भी बात ना कहा। చక్కగా తన భుజం మీద చెయ్యేసి లోపలికి తీసుకెళ్లిపోయాడు. अपने उसको बाहों में भरकर उसे अपने घर ले गया। ఒక్కసారి ఆలోచించండి, एक बार विचार कीजिए, ఈ రోజు వరకు నువ్వు ఎన్నిసార్లు దేవుని యొక్క పిలుపుకు లోబడకుండా దూరం అయిపోయావో. आज तक आपने परमेश्वर की बुलाहट से कितनी बार दूर चले गए। ఎన్నిసార్లు దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టకుండా దేవునికి దూరం అయిపోయావో. परमेश्वर की वचन को ना सुन के कितने बार चले गए ఈ दूर। రోజు నీ ఇంట్లో నీ కుటుంబంలో వస్తున్నటువంటి
దుఃఖాన్ని బట్టి, आज आप आपके परिवार में जो दुख है, లేకపోతే నీకు వస్తున్నటువంటి మానసికమైనటువంటి భయాన్ని బట్టి, आपके जीवन में जो मानसिक है, లేకపోతే నీ జీవితంలో వస్తున్నటువంటి కష్టాలను బట్టి, आपके जीवन में जो कष्ट आते हैं, ఇంతవరకు అయ్యో తండ్రి యొక్క మాట వినలేదు, मैं अब हे पिता मैं आपकी बात को नहीं सुना, ఇంతవరకు దేవుని యొక్క మాట నేను వినలేదు, मैं अभी तक परमेश्वर की बात को नहीं सुना, ఇప్పుడు కరోనా వచ్చేసింది, अब करोना आ गया, లేకపోతే ప్రపంచంలో పరిస్థితులన్నీ మారిపోయినాయి, आज समस्या पूरे सारे जगत की समस्या परिस्थिति चेंज हो गई है। ఇంతవరకు దేవుని యొక్క మాట వినకుండా ఇప్పుడు వెళ్తే దేవుడు ఏమనుకుంటాడో, अगर मैं अब तक परमेश्वर की बातें नहीं मैंने अगर जाऊंगा तो क्या सोचेगा, ఇప్పుడు వెళ్తే దేవుడు ఎన్ని మాటలు అంటాడో, अगर मैं पिता के पास जाऊंगा तो वो क्या बोलेगा मुझे, దేవుడు నన్ను చూసి నవ్వుతాడేమో, परमेश्वर मुझे देख के हंसेगा దేవుడు क्या? నువ్వు నాకు వద్దు పో అంటాడేమో, परमेश्वर मुझसे दूर हट जाएगा, అని ఒకవేళ నువ్వు బాధపడుతూ దిగులుతో కూర్చున్నావేమో, ऐसा विचार करके आप यहाँ इस परिस्थिति में बैठे हैं कि దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా, परमेश्वर कितना महान है आपको मालूम है, ఆయన కనికరం కలిగిన దేవుడు, वो दयालु पिता है, ఆయన నీ యందు కనికరం చూపిస్తాడు। आपके ऊपर वो दया दिखाता है। చూడండి ఇక్కడ ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31 ఒకసారి గమనించండి, व्यवस्था विवरण की 4th अध्याय के 31वें पद में इस प्रकार लिखा है, దేవుడు భూమి మీద 31 నీ దేవుడని యెహోవా కనికరము కలిగిన దేవుడు ఆయన, क्योंकि तेरा परमेश्वर यहोवा दयालु ईश्वर है, అంత మాత్రమే ఆయన కనికరం కలిగిన దేవుడు కాబట్టి वो दयालु ईश्वर है, ఈ इसलिए క్షణాన నువ్వు ఆయన దగ్గర తిరిగి వస్తే अगर आप इसी क्षण आप परमेश्वर के पास आएंगे तो ఆయన నిన్ను చెయ్యి విడవడు, आपके हाथ को नहीं छोड़ेगा, ఆయన నీ చెయ్యి పట్టుకుంటాడు, आपके हाथ को पकड़ लेगा, ఆయన నిన్ను నడిపిస్తాడు। आपको वो चलाएगा। మనందరికి తెలుసు కదా, हम सबको मालूम है, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు। भजनकार हम लिखते हैं यहोवा मेरा रखवाला है, ऐसा करके हम गाते हैं। ఒకవేళ ఆయనే గనుక నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తే, अगर वही परमेश्वर तेरे हाथ को पकड़कर चलाएगा, గాఢాంధకారపు లోయలలో నీవు సంచరించిన ఏ అపాయమునకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, अंधकार की तराई में भी चलेंगे तो आपको किसी प्रकार की हानि नहीं होगी, कहता है। పెద్దగా చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం। आज जोरदार ताली बजाए कि परमेश्वर के नाम की महिमा ఆయన करें। అంటున్నాడు నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తాను అంటున్నాడు। और परमेश्वर कहता है तेरे हाथ को पकड़कर मैं चलाऊंगा, कहता है। గొప్ప దేవుడు ఇంతవరకు నువ్వు ఆయనకు వ్యతిరేకంగా బ్రతికినప్పటికీ కూడా, वो महान परमेश्वर अगर आप अब तक उसके विरुद्ध में चले भी हो तो ఇప్పటికైనా తిరిగి వస్తే अभी अगर आएंगे तो నీ పైన కనికరం చూపించి आप पर दया दिखाएगा, నీ చెయ్యి పట్టుకొని ఆయన నడిపిస్తాడు। आपके हाथ को पकड़ चलाएगा। అంత మాత్రమే కాదు, इतना ही नहीं, ఏ తెగులు నీ మీదకి రానివ్వడు, कोई विपत्ति आप पर नहीं आने देगा। అదే మాటలో రాయబడి ఉంది, ఒకసారి वहीं पर గమనించండి। लिखा हुआ है, నిన్ను నాశనము చేయడు, वो ना कभी तुझे नष्ट नहीं करेगा। తాను నీ పితరులతో చేసిన ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడని అంటున్నాడు। और जो वाचा उसने तेरे पितरों से शपथ खाकर बांधी है उसको कभी नहीं भूलेगा। కాబట్టి ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, वो ఆయన कभी भी तुझे छोड़ने वाला परमेश्वर నిన్ను नहीं है, నాశనానికి అప్పచెప్పేవాడు కాదు, कभी ఆయన तुझे नष्ट नहीं करेगा। ఈ కరోనా తెగులుకు నిన్ను అప్పచెప్పే దేవుడు కాదు, ఆయన ये कोरोना में विपत्ति में आपको छोड़ने वाला परमेश्वर नहीं నీవు है, ఆయన దృష్టికి చాలా విలువైన వ్యక్తివి। आप उसकी दृष्टि में बहुत ही अनमोल हैं, నాశనము కలుగు చేసేవాడు ఆయనే, और नाश भी करने वाला वही है, నాశనాన్ని మాన్పే దేవుడు కూడా ఆయనే। नाश से निकालने वाला भी परमेश्वर वही है। కాబట్టి అటువంటి గొప్ప దేవుడైనటువంటి కనికరం కలిగిన దేవుడు ఈ రోజు నిన్ను పిలుస్తున్నాడు। वो महान परमेश्वर जो है आपको बुलाता है। నీవు కనుక తిరిగి వస్తే अगर आप वापस आएंगे భయపడాల్సిన అవసరం లేదు, डरने की कोई आवश्यकता नहीं है। నిన్ను చూసిన వెంటనే నిన్ను ఒక్క మాట కూడా మాట్లాడకుండా హత్తుకునే దేవుడు ఆయనే। वो तुरंत तो आपको देखकर कुछ भी नहीं बोलेगा और आपको अपनी बाहों में ले लेगा। ఆయన ఏమంటాడు తెలుసా, वो क्या कहता है, మోషేకి తోడయ్యున్న విధంగా నీతో పాటు తోడయ్యున్నానని యెహోషువకు చెప్పినట్టుగా ఈ రోజు నీ దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నేను నీతో పాటు ఉంటానని। परमेश्वर ने जिस प्रकार से मूसा के साथ चला, यहोशू से कहता है कि मैं भी तेरे साथ में सामर्थी काम సో करूंगा। నీ పరిస్థితి ఎటువంటి విధంగా అయినా అవని, और हो सकता है तेरी परिस्थिति कुछ भी हो, నీ కుటుంబాన్ని నువ్వు ఎలా నడిపించాలని దిగులు చెందుతున్నావేమో, आज हो सकता है मैं परिवार का कैसे चलाऊं करके ऐसे सोच रहे हैं, ఆర్థికంగా కృంగిపోయి అయ్యో నా జీవితం ఏమైపోతుందని దిగులు చెందుతున్నావేమో, आर्थिक तंगी में गुजर रहे होंगे और मैं कैसे जीवन जीऊंगा ऐसा सोच रहे అయ్యో होंगे, నా పరిస్థితి ఏమవుతుందో అని బాధపడుతున్నావేమో। ये पिता मेरी परिस्थिति क्या होगी ऐसा विचार करते होंगे, ఏమీ కాదు, कुछ भी नहीं होगा। కనికరం కలిగిన దేవుడు నీ పట్ల నీ పక్షాన ఉన్నాడు। और दयालु पिता तेरे पक्ष में है। ఆయన ఏమంటాడు తెలుసా, वो क्या कहता है, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట అంటున్నాడు। एशिया की पुस्तक 54 अध्याय के 10वें पद में कहता है, ఆయన ఏమంటున్నాడంటే, वहां क्या कहता है, పర్వతములు తొలగినను पहाड़ जो टल जाएं, మెట్టెలు తత్తరిల్లినను पहाड़ियां टल जाएं, నా కృప నిన్ను విడిచిపోదు। मेरी अनुग्रह तुझसे नहीं टलेगी। అంత మాత్రమే కాదు, इतना ही नहीं, సమాధాన విషయమై నేను నీతో చేసిన నిబంధన और मेरी शांतिदायक वाचा ना टलेगी, ఎన్నటికీ తొలగిపోదని कभी भी नहीं हटेगी। ఆయన నీ యందు జాలిపడు దేవుడు సెలవిస్తున్నాడు। वो तुझ पर करुणा
दिखाता है నీ నీ యందు కనికరం చూపించే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? और तेरे ऊपर जो करुणा दिखाता है वो परमेश्वर कहता है నీ యందు కనికరం చూపించే యెహోవా ఏమంటున్నాడో తెలుసా? तेरे ऊपर जो करुणा दिखाता है वो यहोवा क्या कहता है పర్వతములు తొలగిపోని, और पहाड़ टल जाएंगे మెట్టలు తత్తరిల్లిపోని, पहाड़ियां टल जाएंगी నా కృప నిన్ను విడిచిపోదు. मगर तेरी मेरी करुणा तुझ पर से कभी नहीं हटेगी ఇదే విషయాన్ని 46వ కీర్తన 2వ వచనంలో కూడా మనం గమనించవచ్చు. यही बातों को भजन संहिता 46 अध्याय के दूसरे पद में कहता है కావున భూమి ఆకాశము మార్పు నందునను, आप भूमि और आकाश टल जाएंगे సముద్రంలో ఉన్నటువంటి పర్వతములు ఆ సముద్రపు జలముల యొక్క నురుగుకి కొట్టుకుని పోయినను चाहे समुद्र गरजे और फेन उठाए మనం భయపడాల్సిన అవసరం లేదు. हमें डरने की कोई आवश्यकता नहीं है ఎందుకంటే మన యందు జాలిపడు దేవుడైన యెహోవా మన పక్షమున ఉన్నాడు. क्योंकि हमारे पक्ष में जो परमेश्वर है वो दयालु पिता है అయ్యా బిడ్డ, ఎందుకు కృంగిపోతున్నావు నువ్వు? हे मेरे पुत्र क्यों निराश होता है ఎందుకు నువ్వు దిగులు చెందుతున్నావు? क्यों चिंता करता है నేను నీతో పాటు ఉన్నాను కదా, मैं तेरे साथ में हूँ నేను నీ పట్ల కనికరం చూపించాను కదా, मैं तेरे पक्ष में करुणा दिखाऊंगा ఎందుకు భయపడుతున్నావు? तू क्यों डरता है నా యందు ఉన్నవానికి ఏ భయం లేదు. मेरे साथ में जो रहता है उसे किसी बात की डर नहीं है నేను నిన్ను ఆ రెక్కలతో నిన్ను కప్పుతానని అంటున్నాడు. मैं अपने पंखों के तले तुझे छुपा के रखूंगा कहता है లోకములో అనేక మంది అనేక విషయాలను ప్రవచనాలని చెప్తూ ప్రజల గుండెల్లో ప్రజల హృదయాల్లో ఒక భయాందోళన తీసుకొస్తున్నాడు. आज इस संसार में बहुत सारे लोग भविष्यवाणी करके लोगों को बहुत विपरीत परिस्थिति में डरा दे रहे हैं దేవుని దగ్గర నుంచి వచ్చే వాగ్దానం ఏదైనా సరే మనిషికి, ఒక వ్యక్తికి ధైర్యాన్ని పుట్టిస్తే గానీ భయాన్ని పుట్టించదు. परमेश्वर के पास से जो वाचा है वो मनुष्यों को डर नहीं उनको आनंद देता है ధైర్యాన్ని పుట్టిస్తుంది. और धैर्य देता है కాబట్టి ఈ రోజు నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. आपको चिंता करने की कोई आवश्यकता नहीं है ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులైనా జరగని और संसार में कैसी भी परिस्थितियां हो దేవుడు అంటున్నాడు, परमेश्वर कहता है నేను నీతో పాటు ఉన్నాను, मैं तेरे साथ में हूँ నువ్వు దిగులు చెందొద్దు, और तू निराश ना होना నేనున్నాను నీతో పాటు. मैं तेरे साथ में हूँ कहता అది है ఎవరు చెప్తున్నారు తెలుసా? वो किसे कहता है కనికరం కలిగిన దేవుడు చెప్తున్నాడు. वो ये दयालु ईश्वर कहता है నీ కుటుంబంలో ఏ పరిస్థితులైనా ఉండని, आपके जीवन आपके परिवार में कैसी भी परिस्थिति हो నీ శరీరంలో ఎన్ని అనారోగ్యతలైనా ఉండని, और आपके शरीर में कितनी भी अस्वस्थता हो మానసికంగా నువ్వు కృంగిపోయి ఉండొచ్చు, हो सकता है मानसिक रूप से आप ग्रसित हो దిగులుతో నా పరిస్థితి ఏమవబోతుంది అని దిగులు చెందుతున్నవేమో, आपके मन में कुछ गलत विचार आते हो కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. आपको डरने की कोई आवश्यकता नहीं ఏం है జరగబోతుందని దిగులు చెందాల్సిన అవసరం क्या లేదు. हो जाएगा इसके लिए आपको भयभीत होने की आवश्यकता ప్రభు ఈ नहीं రోజు అంటున్నాడు, परमेश्वर आज कहता है నేను నీతో పాటు ఉన్నాను, मैं तेरे संग हूँ నా కృప నిన్ను విడిచిపోదు मेरी करुणा तुझको कभी नहीं छोड़ेगी అని కనికరం కలిగిన దేవుడు ఈ రోజు నీకు వాగ్దానం वो చేస్తున్నాడు. दयालु ईश्वर है आपके साथ में वाचा बांधता है ఒకవేళ ఈ వాక్యము ద్వారా నువ్వు ఒకవేళ ఈ వాక్యము ద్వారా నువ్వు ఆదరించబడి ఉంటే గనక, अगर इस वचन के द्वारा आप आश्रय पाए हो तो పాస్టర్ గారు నేను కూడా అటువంటి గొప్ప ధైర్యము నేను పొందుకోవాలని నువ్వు ఆశపడుతున్నానని అంటే గనక, और पास्टर साहब मैं भी इस वचन से बहुत ही मैं आनंदित हूँ मैं धैर्य पाना चाहता हूँ నేను మీతో పాటు తలలు వచ్చి కళ్ళు మూసుకుని నా కొరకు ప్రార్థన చేయమని నువ్వు అడగగలిగితే గనక, अगर आप कहेंगे कि हमारे लिए आप प्रार्थना कर देंगे करके ఈ క్షణం మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. आपके लिए हम प्रार्थना करने के लिए तैयार हैं దిగులు చెందొద్దు. आप निराश नहीं होना దేవుని యొక్క వాక్యం నిన్ను బలపరుస్తుంది. परमेश्वर का वचन आपको ढाढ़स देगा దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. परमेश्वर आपको उठाएगा తప్పిపోయిన కుమారుడు వలె అయ్యో తండ్రి ఏమనుకుంటాడో అని దిగులు చెందుతున్నవేమో, उड़ाऊ पुत्र के अनुसार मैं पिता के पास जाऊंगा तो मुझे स्वीकार नहीं करेगा करके ऐसा దిగులు विचार मत చెందాల్సిన करना। అవసరం లేదు. ऐसा विचार नहीं करना తండ్రి పిలుస్తున్నాడు, पिता बुलाता है నా దగ్గరికి రా, मेरे पास आ నేను నీ కనికరాన్ని చూపిస్తాను, मैं तुझे दयालु दिखाऊंगा నీ చేయి పట్టుకుంటాను, तेरे हाथ को पकड़ूंगा నిన్ను నాశనానికి అప్పచెప్పను. तुझे नष्ट नहीं करूंगा ఎటువంటి పరిస్థితులు వచ్చినా किसी भी परिस्थिति में भी నా हो కృప నిన్ను విడిచిపోదు मेरी करुणा तुझ पर से नहीं అని हटेगी ప్రభు చెప్తున్నాడు. परमेश्वर कहता है ఈ రోజున ఈ వాగ్దానం మందు విశ్వాసం ఉంచితే గనక, अगर इस वाचा पे आप विश्वास करते हैं तो నేను నీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. मैं आपके लिए प्रार्थना करने के लिए तैयार हूँ ఈ క్షణమే తలలు వచ్చి కళ్ళు మూసుకోండి. इसी क्षण आप आंखें बंद करें और खड़े झुकाएं కనికరం కలిగిన దేవుడు నీకు ధైర్యాన్ని పుట్టించబోతున్నాడు. करुणा में परमेश्वर आपको दया दिखाना चाहता है ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे పరిశుద్ధుడా మీకు వందనాలు. हे पवित्र पिता ते धन्यवाद करता हूँ మీ వాక్యమందు విశ్వాసం ఉంచి तेरे वचन पर विश्वास करके మీ ధైర్యాన్ని పొందుకున్నడు కొరకై तेरी दया को पाने के लिए ప్రభువా బిడ్డలందరూ కూడా తలలు వంచి ఉన్నారు. ప్రభువా ये सारे लोग जो है भाई बहनों जो अपने सरों को झुका के रखे हैं కనికరం కలిగిన దేవా, हे दयालु पिता ఒక్కసారి ఈ బిడ్డలపైన కనికరం చూపించండి. इन पर एक बार दया दिखा दीजिए మంచి ధైర్యాన్ని పుట్టించండి. एक अच्छे से दया दिखा दीजिए కరోనా వచ్చి పడకల మీద అల్లాడిపోతూ ఉన్నారు. और कोरोना से ग्रसित हैं उन लोग व्याकुल हैं ఏ परमेश्वर। క్షణాన ఏం జరుగుతుందో అని దిగులు పడిపోతూ ఉన్నారు. और क्या किस क्षण किस हो जाए ऐसे कुछ विचार करते हैं కరోనా ఇప్పటి వరకు రాని వారు, और कोरोना जिनके ऊपर नहीं आया है అయ్యా వారందరూ కూడా అయ్యో ఎప్పుడు మా జీవితంలో కరోనా వస్తుందో అని
మరణ భయము చేత కృంగిపోతూ ఉన్నారు. ओ कब हम कोरोना से ग्रसित हो जाएंगे करके ऐसे वो विचार कर रहे ఈ हैं। దినమున మీ వాగ్దానము ద్వారా और आज के दिन में आपके परमेश्वर के वचन के द्वारा మాతో మాట్లాడారు. आपसे हमसे बातें किया है। మరణ భయము చేత కృంగిపోయిన వారందరినీ బ్రతికించుట కొరకే నేను ఈ లోకానికి వచ్చానని మీరు అన్నారు ప్రభువా. आपने कहा जो लोग निराश हैं उनके जीवन में मैं आनंद देने की शांति देने के लिए आया हूं ఈ कहा। రోజున మరణ భయము చేత మేము కృంగిపోవాల్సిన అవసరం లేదు. आज हम लोग मृत्यु के भय से निराश होने की మీరు आवश्यकता नहीं है। కనికరం కలిగిన దేవుడు. आप दयालु पिता हैं ప్రభువా ఈ బిడ్డలందరినీ పట్ల మీ కనికరం చూపించండి. और ये पिता इन सारे लोगों पर अपनी दया दिखाओ। వారి చేయిని మీరు పట్టుకోండి. उनके हाथों को पकड़ వారిని నాశనానికి అప్పచెప్పకుండా వారి హృదయాల్లో మేలులతో మీరు నింపమని అడుగుతున్నాను. उनको नाश न करना लेकिन उनके हृदय में उपकार की काम करना। బిడ్డలను లేవనెత్తండి ప్రభువా. उनको खड़ा कर వారి परमेश्वर। కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయండి. उनकी आंसुओं को पोंछ डाल परमेश्वर। ఈ దినము నుంచి నా దేవుడు నాతో పాటు ఉన్న ధైర్యము యేసు నామములో ఇక్కడ తల వంచి కళ్ళు మూసుకునే ప్రతి ఒక్క వ్యక్తి హృదయంలో పుట్టును గాక అని ప్రార్థన చేస్తున్నాను. हाँ परमेश्वर आज जितने लोग यहाँ पर आंखें बंद करके घुटने पे हैं उन सारे के जीवन में शांति देना करके कहते हैं। వారందరికి మంచి ధైర్యాన్ని మీరు పుట్టించండి. उनके जीवन में धैर्य देना। ఈ వాగ్దానాన్ని చేత పట్టుకొని इस वाचा को पकड़कर పర్వతములు తొలగినను మెట్టలు తత్తరినను నా కృప నిన్ను విడిచిపోదు అన్న వాగ్దానాన్ని చేత పట్టుకొని इस वाचा को जो पहाड़ चाहे पहाड़ टल जाए या पहाड़ियां टल जाए इस मेरी करुणा निरंतर तुझ पर बनी रहेगी ये वाचा को पकड़ने वाले हो మంచి सके। ధైర్యం కలిగి ముందుకు కొనసాగే బాధ్యతను మీరు అనుగ్రహించండి. अच्छा धैर्य के साथ में आगे बढ़ने वाले हो सके। మానసికంగా కృంగిపోయిన వారిని మీరు తాకండి. ओ मानसिक रूप से जो ग्रसित हैं वो उनको छुइए। శారీరకంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను మీరు తాకండి. शारीरिक रूप से जो अस्वस्थ हैं उनको भी छुइए। ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్న బిడ్డలను మీరు తాకండి. आर्थिक तंगी में जो जूझ रहे हैं उनको भी छुइए। అంత మాత్రమే కాదు ప్రభువా, ఎన్నో విధాల వ్యాపారాల్లో నష్టాలు పొందుకొని అప్పుల బాధల్లో కృంగిపోయిన వారందరిని మీరు తాకండి. और व्यापार में भी अगर परमेश्वर पिता हानि हुई हो तो उनको भी छुइए। భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా బ్రతుకుతున్న బిడ్డలను మీరు తాకండి. पति पत्नी के बीच में शांति नहीं है उनके परिवार को भी छुइए। వారి మధ్య మీరు సమాధానం ఏర్పరచండి. उनके जीवन में शांति देना। ఇప్పటివరకు ప్రభువా ఎంతమంది అయితే ఏ దుఃఖము చేత ఏ కన్నీటి చేత దిగులు పడిపోతున్నారో हे पिता यहाँ पर जितने लोग हैं किसी भी परिस्थिति में अपने आंसू बहाते हैं तो వారందరిని మీరు తాకండి. उन सबको छुइए। వారిని మీరు లేవనెత్తండి. उनको खड़ा कीजिए। బంధకాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. अंधकार की शक्तियों से छुड़ाओ परमेश्वर। మంచి సమాధానము నెమ్మదిని వీరి కుటుంబాలు మీరు అనుగ్రహించబడుతున్నాను. आज परमेश्वर पिता उनके जीवन में शांति प्रदान करना। నెమ్మదిని మీరు దయచేయండి. उनके जीवन नम्र जीवन देना। సంతోషాన్ని దయచేయండి. और खुशी उनके जीवन में देना। సమృద్ధిని దయచేయండి. समृद्धि उनके जीवन में देना। మీ కృపతో ఈ బిడ్డల యొక్క జీవితాలను వీరి కుటుంబాలను మీరు నింపమని అడుగుతున్నాను. आपकी अनुग्रह से उनके परिवार को उनको भर दीजिए। మీ ఆశ్చర్యకరమైన వెలుగులో మీరు నడిపించమని అడుగుతున్నాను. आपके आश्चर्य कर्मों के जिम्मे से जीने वाले हो सके। మీ ఆశ్చర్య కార్యాలతో ఈ కృపలో మీ కృపలో వీరిని భద్రపరచమని అడుగుతున్నాను. आपके आश्चर्य कर्म उनके जीवन में अनुग्रह हो सके। నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టిన వాగ్దానము యేసు నామములో ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో నెరవేర్పులోకి వచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నాను. मैं तुझे अनाथ नहीं छोड़ूंगा। जितने भी सीधा प्रसारण देख रहे हैं उन सबके जीवन में अनुग्रह कर करके परमेश्वर మీ కృపలో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా వర్ధిల్లింపు చేయమని आपके इस प्रकार से परमेश्वर सबके जीवन में वृद्धि दे करके యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. प्रभु यीशु मसीह के नाम से मांग लेते हैं। ఆమేన్ आमीन ఆమేన్ आमीन ఆమేన్. आमीन। తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు కూడి ఉన్న మనందరికీ సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి తలలో వంచిన ప్రతి ఒక్క బిడ్డకును ప్రత్యేకంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు సమస్యలు గుండా వెళుతున్న బిడ్డలకు సదాకాలం దేవుడు తోడే నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరి కొందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. आप सभी लोगों को प्रभु यीशु मसीह में नमस्कार।